ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 5, 6, 7 తేదీల్లో రాజానగరం గైట్ కాలేజీలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా జనవరి 2వ తేదీన అపుస్మా సహకారంతో రాజమహేంద్రవరంలో తెలుగు వైభవ శోభయాత్రను ఆంధ్రమేవ జయతే నినాదంతో నిర్వహిస్తున్నట్లు గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. ప్రాచీన తెలుగు భాష వికాసం కోసం ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో, చైతన్యరాజు ఆధ్వర్యంలో తెలుగు మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ప్రతినిధులను ఆహ్వానించినట్లు పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు అపుస్మా నాయకుడు మురళి, సమన్వయకర్త కేసిరాజు రామప్రసాద్ మాట్లాడారు. తెలుగు మహాసభలకు 3 రోజుల్లోనూ 5 గవర్నర్లతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారన్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి ప్రపంచ తెలుగు మహాసభలను ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తుందని, ఈ దఫా చైతన్యరాజు ఆతిథ్యం ఇస్తున్నారన్న విషయాన్ని వివరించారు. తెలుగు భాషా వైభవాన్ని చాటి చెప్పేలా స్థానిక కంబాల చెరువు, చిరంజీవి బస్టాండ్ నుంచి మంగళవారం ఉదయం 9:30 వేల మంది విద్యార్థులతో అపుస్మా సహకారంతో తెలుగు వైభవ శోభయాత్ర నిర్వహిస్తామన్నారు. రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య, నారాయణ భట్టు చిత్రపటాలను ప్రత్యేక రథంపై ఊరేగింపు చేస్తూ సుమతి, వేమన శతకాలు, మంగళ వాయిద్యాలు, వేద పఠనంతో ఈ యాత్ర స్థానిక పుష్కరఘాట్ వరకు సాగుతుందన్నారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తేవటమే లక్ష్యంగా జరుగుతున్న శోభయాత్ర తెలుగు మహాసభల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అపుస్మా ప్రతినిధులు పెనకాటి శివాజీ, పి గంగాధర్రావు, ఆకుల ప్రకాష్, రమేష్, కోట్ల కనకేశ్వరరావు, సుమేధ, రాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కేసిరాజు రామప్రసాద్. నేను ఆంధ్ర సారస్వత పరిషత్కి ముఖ్య సంచాలకుడిగా ఉన్నాను. ఈ కార్యక్రమ నిర్వహణలో నేను ఈ సమన్వయం చేసే బాధ్యతను నేను తీసుకున్నాను సార్. తెలుగు భాష మన అందరి భాష, మన అందరం కూడా దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఇది మన భాష, మనమే కాపాడుకోవాలి. సో దాంతో ఆంధ్ర సారస్వత పరిషత్ మిమ్మల్ని అందరినీ కూడా ఈ విషయంలో మీ సహాయాన్ని, సహకారాన్ని కోరుతూ, ఇంకా మీరు మీ కుటుంబాలతో కూడా ఈ కార్యక్రమానికి రావాలి. సదుపాయాలు కానీ లేక బ్రేక్ఫాస్ట్తో సహా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం 8:15 కార్యక్రమం స్టార్ట్ అయిన కార్యక్రమం రాత్రి 11 గంటల వరకు సాగుతుంది. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అపుస్మా సంస్థకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన, చైతన్య విద్యా సంస్థల పక్షాన రేపు జరగబోయేటువంటి 5, 6, 7 తారీఖుల్లో జరగబోయేటువంటి 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలకి మాకు ఉత్తేజము, ఉత్సాహము కలగడానికి, ప్రచారం చేయడానికి అపుస్మా సంస్థ వారు సంఘీభావాన్ని తెలుపుతూ వేలాది మంది విద్యార్థులతోటి రాజరాజ నరేంద్రుడికి, నన్నయ్యకి, నారాయణ భట్టుకి నీరాజనం ఇవ్వడానికి 5,000 మంది పైగా విద్యార్థులతోటి ఒక శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఆ శోభాయాత్రలో మన తెలుగు వైభవాన్ని చాటే విధంగా ఆ శోభాయాత్రకి తెలుగు వైభవ శోభాయాత్ర అని నామకరణం చేశాం. కటౌట్ ఆయన యొక్క చిత్రపటాన్ని, నన్నయ్య, నారాయణ భట్టు యొక్క చిత్రపటాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతోటి, వేద పఠనంతో, మన సంచార జాతుల కళాల రూపాలతోటి ఆ రోజు వేమన శతకము, భాస్కర శతకము, అలాగే సుమతి శతకాలను కూడా మన విద్యార్థులు పఠిస్తూ తెలుగు వెలుగుల యొక్క వేషధారణలో మన పిల్లలందరూ కూడా వీధుల్లో నడుస్తూ ఉంటే మన ఆంధ్ర వాంగ్మయ వైజయంతి రాజరాజ నరేంద్రుడి యొక్క స్ఫూర్తి రాజమహేంద్రవరం పురవీధుల్లో అలా ప్రవహిస్తూ ఉండడం మనమందరం కూడా అది కళ్ళలతో చూసేటువంటి అదృష్టం మనకు కలగబోతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ తెలుగు వారందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి మీరు అక్కడికి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే ఈ తెలుగు భాషా వైభవ శోభాయాత్రని మీరందరూ కూడా దగ్గరుండి నడిపించమని నేను కోరుకుంటున్నాను. మాకు ఏమీ పెద్ద సాధనాలు ఏమీ లేవు. మాకున్న ప్రయాణము మీతోనే, మాకున్న ప్రమాణము మీతోనే, మా సాధనము మీరే, అన్నీ మీరే, మా రథము మీరే, మా మనోరథము మీరే. ఇలా భావించి ఈ వైభవ శోభాయాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మంచిగా చెప్పారు, చాలా సంతోషం. మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శలాక రఘునాథ శర్మ గారు కానీ,
తర్వాత విశ్వనాథ గోపాలకృష్ణ గారు కానీ, పతంజలి శాస్త్రి గారు కానీ, ఇంకా అనేక మందిని ఆంధ్ర సారస్వత పరిషత్తు ఈ తెలుగు మహాసభల్లో పూర్ణకుంభ పురస్కారాలతో కానీ, విశిష్ట పురస్కారాలతో కానీ సత్కరించకపోతున్నాం. వారందరినీ కూడా మేము వ్యక్తిగతంగా కలిసి వారిని ఆహ్వానించాము. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించేటువంటి కార్యక్రమం కాబట్టి మేము మా సంస్థ సభ్యులతోనే మేము ప్రెస్ మీట్లు పెడతాము, పాత్రికేయ సమావేశాన్ని. ఇది స్థానికంగా ఉన్నటువంటి అందరి పెద్దల్ని కూడా నేను వ్యక్తిగతంగా వెళ్ళి కలవడం జరిగింది. అందరికీ కూడా వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ చెప్పడం జరిగింది.